ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, అత్యంత ప్రమాదకరమైన యుద్ధభూమి అది. అక్కడ -50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ చలికి పొరపాటున చేత్తో గన్ను పట్టుకుంటే మన చర్మం ఆ గన్నుకి అతుక్కుపోయి ఊడిపోతుంది. శ్వాస పీల్చుకోవడం కూడా ఒక నరకం లాంటి ఆ ప్రదేశంలో శత్రువుల తోటాల కంటే వాతావరణమే ఎక్కువ మంది సైనికుల ప్రాణాలు తీస్తుంది. అసలు మనుషులే బ్రతకడానికి వీలు లేని ఆ మంచు కొండల కోసం ఇండియా, పాకిస్తాన్ ఎందుకు పోరాడుతున్నాయి? లండన్‌లో జరిగిన ఒక చిన్న షాపింగ్ వల్లే ఈ మొత్తం యుద్ధం మొదలైందని మీకు తెలుసా? 1984 ఏప్రిల్ 13న తెల్లవారుజామున ఆ మంచు ఎడారిలో అసలేం జరిగింది? ఒక తప్పుగా గీసిన మ్యాప్, ఎవ్వరికీ తెలియని ఒక సీక్రెట్ మిషన్ ఎలా మన దేశ చరిత్రను మార్చేశాయో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా సియాచిన్ గ్లేషియర్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. సియాచిన్ అంటే గులాబీల భూమి అని అర్థం. కానీ నిజానికి అక్కడ మొక్క కూడా మొలవదు. అది కేవలం 76 కిలోమీటర్ల పొడవైన ఒక పెద్ద మంచు నది. కారాకోరం పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ప్రాంతం ఎంత ప్రమాదకరమైనదంటే అక్కడ ఏ ప్రాణి బ్రతకలేదు. మరి అలాంటి ప్రదేశం కోసం ఎందుకు గొడవ అంటారా? దీనికి కారణం పాతకాలంలో జరిగిన ఒక చిన్న పొరపాటు. 1949లో అలాగే 1972 షిమ్లా అగ్రిమెంట్ సమయంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య బోర్డర్ లైన్ గీశారు. కానీ ఆ లైన్ గీస్తున్న వాళ్ళు NJ 9842 అనే ఒక పాయింట్ దగ్గరికి రాగానే ఆపేశారు. ఎందుకంటే ఆ పాయింట్ తర్వాత అంతా భయంకరమైన మంచు కొండలే. అక్కడ ఎవ్వరూ ఉండలేరు కదా. ఇక అక్కడ బోర్డర్ గీసి ఏం లాభమని వదిలేశారు. ఆ లైన్ అక్కడి నుంచి నార్త్ వైపు అంటే గ్లేషియర్ వైపు వెళ్తుందని మాత్రమే డాక్యుమెంట్స్ లో రాశారు. ఆ చిన్న వాక్యమే తర్వాత కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద మంచు యుద్ధానికి దారితీస్తుందని అప్పుడు ఎవ్వరూ ఊహించలేదు. ఇలా వదిలేసిన ఆ మంచు భూమి మీద పాకిస్తాన్ కన్ను ఎలా పడింది? వాళ్ళు వేసిన ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూడాలి. పాకిస్తాన్ చాలా తెలివిగా ఒక గేమ్ ఆడటం మొదలుపెట్టింది. వాళ్ళు డైరెక్ట్ గా ఆర్మీని అక్కడికి పంపకుండా ఫారిన్ దేశాల నుంచి వచ్చే మౌంటైనర్స్ కు అంటే పర్వతాలు ఎక్కే వాళ్లకు పర్మిషన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. జపాన్, యూరప్ నుంచి వచ్చే వాళ్ళు సియాచిన్ మీదకు వెళ్ళడానికి పాకిస్తాన్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకునేవాళ్ళు. వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు గైడ్స్ గా వెళ్లేవాళ్ళు. దీన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో ఓరో పాలిటిక్స్ అంటారు. అంటే పర్వతాల ద్వారా పాలిటిక్స్ చేయడం అన్నమాట. ఫారిన్ వాళ్లకు పర్మిషన్ ఇవ్వడం ద్వారా ప్రపంచం దృష్టిలో ఆ సియాచిన్ ప్రాంతం తమదే అని ప్రూవ్ చేసుకోవాలని పాకిస్తాన్ ప్లాన్ చేసింది. ఇదంతా చాలా సైలెంట్ గా ఇండియాకు ఏమాత్రం అనుమానం రాకుండా సంవత్సరాల తరబడి జరుగుతూ వచ్చింది. కానీ ఒకరోజు ఒక చిన్న ఆధారంతో ఈ మొత్తం గుట్టు రట్టయింది. ఆ ఆధారం దొరికిన తరువాతే ఇండియన్ సిస్టమ్ మొత్తం ఒక్కసారిగా అలర్ట్ అయింది. అసలు ఆ ఆధారం ఏంటి, అది ఎవరికి దొరికింది అన్నది ఈ కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పుడే మన కథలోకి ఒక హీరో ఎంట్రీ ఇస్తాడు. ఆయన పేరు కల్నల్ నరేంద్ర కుమార్. ఆయన్ని అందరూ ముద్దుగా బుల్ కుమార్ అని పిలిచేవారు. ఆయన ఇండియన్ ఆర్మీలో ఒక గొప్ప మౌంటైనీర్. 1978 టైంలో ఆయనకు ఒక జర్మన్ ఫ్రెండ్ ద్వారా ఒక మ్యాప్ దొరికింది. ఆ మ్యాప్ చూసి బుల్ కుమార్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ అమెరికన్ మ్యాప్ లో సియాచిన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ లో ఉన్నట్టుగా చూపించారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని ఇండియన్ మిలిటరీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాడు. అప్పుడు ఆర్మీ ఆయనకే ఒక టాస్క్ ఇచ్చింది. అసలు సియాచిన్ లో ఏం జరుగుతుందో చూసి రమ్మని ఆయన ఆధ్వర్యంలో ఒక చిన్న టీం ని అక్కడికి పంపించారు. బుల్ కుమార్ తన టీం తో కలిసి ఆ భయంకరమైన మంచు కొండల మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కనిపించిన దృశ్యాలు ఆయన ఊహకు కూడా అందలేదు. అక్కడ కొన్ని విదేశీ టెంట్లు, పాకిస్తాన్ వాళ్ళు వదిలేసిన చెత్తా చెదారం, కొన్ని ఫారెన్ ఎక్విప్మెంట్స్ కనిపించాయి. అంటే పాకిస్తాన్ అప్పటికే ఆ ప్రాంతాన్ని మెల్లగా తమ కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుందని స్పష్టమైంది. ఈ రిపోర్ట్ తో ఇండియన్ గవర్నమెంట్ కు పరిస్థితి తీవ్రత అర్థమైంది. కానీ అప్పటికి పాకిస్తాన్ ఒక అడుగు ముందుంది. మనం ఎలాగైనా వాళ్ళను ఆపాలి. కానీ ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే లోపే ఇంకొక పెద్ద బాంబు పేలింది. సియాచిన్ మీదకు మన సైనికుల్ని పంపాలంటే వాళ్ళకు స్పెషల్ బట్టలు, బూట్లు, టెంట్లు కావాలి. -50 డిగ్రీల చలిని తట్టుకునే ఎక్విప్మెంట్ అప్పట్లో మన దగ్గర లేదు. కాబట్టి ఆ ఎక్విప్మెంట్ కొనుగోలు చేయడానికి ఇండియన్ ఆర్మీ అధికారులు లండన్ లోని ఒక ఫేమస్ షాప్ కి వెళ్లారు. అక్కడ ప్రపంచంలోనే అత్యున్నతమైన మంచు కొండల ఎక్విప్మెంట్ దొరుకుతుంది. మన వాళ్ళు అక్కడికి వెళ్లి ఆర్డర్ ఇద్దామని అడిగితే ఆ షాప్ ఓనర్ చెప్పిన మాట విని మన అధికారులు గుండెలు ఆగిపోయాయి. సార్, మా దగ్గర ఎక్విప్మెంట్ మొత్తం నిన్ననే ఒకరు కొనేశారు, ప్రస్తుతానికి స్టాక్ లేదని అతను చెప్పాడు. అంత భారీ ఆర్డర్ ఇచ్చింది ఎవరని మన వాళ్ళు ఆరా తీస్తే అది పాకిస్తాన్ ఆర్మీ అని తెలిసింది.
ఆ ఒక్క నిజంతో ఇండియన్ ఇంటెలిజెన్స్ కి మొత్తం స్టోరీ అర్థమైపోయింది. పాకిస్తాన్ కేవలం మౌంటైనర్స్ ని పంపడం కాదు, ఏకంగా తమ మిలిటరీని పంపి సియాచిన్ ను పూర్తిగా ఆక్రమించుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. దానికి వాళ్ళు ఆపరేషన్ అబాబిల్ అని పేరు కూడా పెట్టారు. వాళ్ళు ఏప్రిల్ 17వ తేదీన సియాచిన్ ను ఆక్రమించుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఇండియా చేతుల్లో కేవలం కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ముందుగా అక్కడికి చేరుకుంటే ఆ తర్వాత వాళ్ళను అక్కడి నుంచి కదిలించడం అసాధ్యం. కాలం చాలా వేగంగా పరిగెడుతుంది. మన ఆర్మీ ఏం చేయబోతుందన్న టెన్షన్ అందరిలో మొదలైంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కలిసి ఒక సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేశాయి. దానికి ఆపరేషన్ మేఘదూత్ అని పేరు పెట్టారు. మేఘదూత్ అంటే మేఘాల ద్వారా మెసేజ్ తీసుకెళ్లేవాడని అర్థం. ఈ ఆపరేషన్ కు ఆ పేరు ఎందుకు పెట్టారంటే మన సైనికులను ఆ ఎత్తైన మంచు కొండల మీదకి హెలికాప్టర్ల ద్వారానే దించాలి. కానీ అది అంత ఈజీ కాదు. చీతా, MI-8 లాంటి హెలికాప్టర్లు ఆకాశంలో అంతెత్తు ఎగరడానికి అసలు డిజైన్ చేయబడలేదు. గాలిలో ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. ఇంజన్లు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. పైగా ఆ మంచు తుఫాన్లో దారి కనుక్కోవడం చాలా కష్టం. అయినా సరే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ మిషన్ కు రెడీ అయ్యారు. ప్రతి హెలికాప్టర్ లో కేవలం 2-3 సైనికులను మాత్రమే తీసుకెళ్లగలిగేవారు. అలా రోజుకు వందల సార్లు ఆ చలిలో ప్రాణాలను తెగించి ప్రయాణాలు చేశారు. సైనికులు వాళ్ళకు కావాల్సిన రేషన్, ఆయుధాలను సియాచిన్ దగ్గరలోని బేస్ క్యాంపులకు చేర్చడం మొదలుపెట్టారు. కుమావున్ రెజిమెంట్ కు చెందిన సైనికులు లడక్ స్కౌట్స్ ఈ ఆపరేషన్ కు సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరికీ ఆ వాతావరణంలో ఎలా బ్రతకాలో అప్పటికప్పుడు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. టైం ఏమో ఏప్రిల్ 13కి దగ్గర పడుతుంది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ప్లాన్ మొత్తం చాలా సైలెంట్ గా జరిగిపోతుంది. కానీ నిజంగా మన సైనికులు ఆ మంచులో పాకిస్తాన్ కంటే ముందు చేరుకోగలరా అనేది అప్పటికి పెద్ద సస్పెన్స్. 1984 ఏప్రిల్ 13 ఆ రోజు బైసాఖీ పండుగ. నార్త్ ఇండియా అంతా పండుగ మూడ్లో ఉండగా సియాచిన్ లో మాత్రం ఉదయం 5:30 గంటలకి ఆపరేషన్ మేఘదూత్ అధికారికంగా మొదలైంది. ఇండియన్ ఆర్మీకి చెందిన మేజర్ RS సంధు, కెప్టెన్ సంజయ్ బెనర్జీ తమ సైనికులతో కలిసి గ్లేషియర్ మీదకు బయలుదేరారు. ఎముకలు కొరికే చలి. ఒక్క అడుగు ముందుకు వేయాలంటే 100 కేజీల బరువు మోసినంత కష్టం. చుట్టూ తెల్లటి మంచు తప్ప మరేమీ కనిపించదు. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. చేతులు కాళ్ళు మొద్దుబారిపోతున్నాయి. అయినా సరే మన సైనికులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సియాచిన్ లో ప్రధానంగా 2 పాసులు అంటే మార్గాలు ఉన్నాయి. ఒకటి బిలాఫోన్లా, రెండవది సియాలా. ఈ 2 పాసులను ఎవరు ముందుగా కంట్రోల్లోకి తీసుకుంటే సియాచిన్ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే. మన సైనికులు కష్టపడి నడుచుకుంటా వెళ్లి ఆ 2 పాసుల దగ్గర తమ పోస్టులను ఏర్పాటు చేశారు. అప్పటికి పాకిస్తాన్ వాళ్ళు ఇంకా అక్కడికి రాలేదు. ఇండియా ప్లాన్ సక్సెస్ అయింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. పాకిస్తాన్ ఆర్మీకి ఈ విషయం ఎలాగోలా తెలిసింది. వాళ్ళు కూడా తమ సైన్యాన్ని సియాచిన్ వైపు పరిగెత్తించారు. ఇప్పుడు ఇరు దేశాల సైన్యాలు ఆ మంచు కొండల్లో ముఖాముఖి తలబడబోతున్నాయి. ఆ రోజు జరిగిన పరిణామాలు చరిత్రలో ఎప్పటికీ ఒక నెత్తుటి మరకగా మిగిలిపోయాయి. ఏప్రిల్ 18వ తేదీ పాకిస్తాన్ సైన్యం బిలాఫోర్డ్ల దగ్గరికి చేరుకుంది. కానీ వాళ్ళు అక్కడికి వెళ్లేసరికి వాళ్ళ కళ్ళను వాళ్లే నమ్మలేకపోయారు. అప్పటికే ఇండియన్ ఆర్మీ అక్కడికి ఎత్తైన ప్రదేశాల్లో కూర్చొని ఉంది. పాకిస్తాన్ కి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే పర్వత యుద్ధాల్లో ఒక రూల్ ఉంటుంది. ఎవరైతే ఎత్తైన ప్రదేశాల్లో ఉంటారో వాళ్ళదే అప్పర్ హ్యాండ్. కిందన్న వాళ్ళు పైకి రావాలంటే శత్రువుల తోటాలకు చాలా ఈజీగా బలైపోతారు. పాకిస్తాన్ సైన్యం కింద ఉండిపోయింది. మన ఆర్మీ పైన ఉంది. పాకిస్తాన్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా మన సైనికుల్ని దాటి పైకి రాలేకపోయారు. అక్కడ భయంకరమైన కాల్పులు జరిగాయి. 2 వైపులా ప్రాణ నష్టం జరిగింది. కానీ మన సైనికులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి ఆ పాస్లను కాపాడుకున్నారు. పాకిస్తాన్ తమ ఆపరేషన్ అబాబిల్ ను క్యాన్సిల్ చేసుకొని వెనక్కి తగ్గక తప్పలేదు. ఇండియా కేవలం 4 రోజుల తేడాతో ఒక అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. కానీ ఈ విజయం అంత సులువుగా రాలేదు. దీని వెనుక ఎన్నో త్యాగాలు, ఎవ్వరికీ తెలియని ఎన్నో కన్నీటి కథలు దాగి ఉన్నాయి. యుద్ధంలో గెలిచినా కానీ ఆ వాతావరణంతో చేస్తున్న యుద్ధం మాత్రం అప్పుడే మొదలైంది. అది ఎప్పటికి ముగుస్తుందో ఎవ్వరూ ఊహించలేకపోయారు. సియాచిన్ లో పాకిస్తాన్ ఆర్మీ కంటే వాతావరణం చాలా డేంజర్ అని మన వాళ్లకు మెల్లగా అర్థమైంది. అక్కడ చలి ఎంత భయంకరంగా ఉంటుందంటే చెమట పట్టినా అది గడ్డగట్టి చర్మం పగిలిపోతుంది. ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరి
హై ఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడిమా అనే ఒక వ్యాధి వస్తుంది. దీనివల్ల సైనికులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ఎప్పుడు ఎటువైపు నుంచి మంచు తుఫాన్ వస్తుందో, ఎప్పుడు కొండ చర్యలు విరిగి పడతాయో ఎవ్వరూ చెప్పలేరు. అకస్మాత్తుగా వచ్చే హిమపాతాల వల్ల ఒక్కోసారి మొత్తం బేస్ క్యాంపులు కనుమరుగైపోతాయి. మంచులో ఉన్న పొగుళ్లు కనపడక అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన సైనికులు చాలా మంది ఉన్నారు. సియాచిన్ లో జరిగిన మొత్తం మరణాలలో శత్రువుల కాల్పుల వల్ల చనిపోయిన వారి కంటే వాతావరణం వల్ల చనిపోయిన వారే ఎక్కువ అని తెలిస్తే ఎవరికైనా బాధేస్తుంది. అలాంటి నరకంలో కూడా మన సైనికులు దేశం కోసం రేయింబవళ్ళు కాపలా కాస్తున్నారు. వాళ్ళకు సరిగ్గా తినడానికి వేడి ఆహారం ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు. ఆ గడ్డకట్టిన మంచునే స్టవ్ మీద కరిగించుకొని తాగాలి. స్నానం చేయాలంటే నెలల తరబడి కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అని ఆలోచిస్తేనే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అసలు ఇంత కష్టపడి ఆ ప్రాంతాన్ని మనం ఎందుకు అట్టి పెట్టుకోవాలి? దాన్ని వదిలేస్తే ఏమవుతుందన్న ప్రశ్న మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. దీని వెనుక ఒక చాలా బలమైన రాజకీయ భౌగోళిక కారణం దాగి ఉంది. ఇండియా సియాచిన్ ను వదిలేస్తే వచ్చే అతిపెద్ద ప్రాబ్లం చైనా మరియు పాకిస్తాన్. మీరు మ్యాప్ ని జాగ్రత్తగా గమనిస్తే సియాచిన్ కు ఒకవైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పిఓకే ఉంటుంది. రెండో వైపు చైనా ఆక్రమించిన అక్సై చిన్ ప్రాంతం ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో ఒక అడ్డుగోడలాగా మన సియాచిన్ ఉంటుంది. ఒకవేళ మనం సియాచిన్ నుంచి ఆర్మీ వెనక్కి రప్పిస్తే పాకిస్తాన్ మరియు చైనా దేశాలు రెండు ఈజీగా కలిసిపోతాయి. అప్పుడు మన దేశ భద్రతకు ఊహించని స్థాయిలో ముప్పు వస్తుంది. జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాలను కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే ఎన్ని కోట్లు ఖర్చైనా సరే, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నా సరే ఆ ప్రాంతాన్ని మన కంట్రోల్లోనే ఉంచుకోవాలని ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. 1984లో మొదలైన ఆపరేషన్ మేఘదూత్ టెక్నికల్ గా ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు ప్రతి నిమిషం మన సైనికులు అక్కడ డ్యూటీ చేస్తూనే ఉన్నారు. ఆ మంచు కొండల మీద మన జాతీయ జెండా ఎగురుతుందంటే దానికి కారణం వందలాది మంది సైనికుల త్యాగమే. సో ఇది సియాచిన్ ఆపరేషన్ మేఘదూత్ స్టోరీ. ఈ మొత్తం కథలో మన సైనికుల ధైర్యం గురించి తెలుసుకున్నప్పుడు మీకేమనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ దేని మీద వీడియో కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.